హలో మిత్రులారా, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీకోసం పండు మిర్చి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాము. ఈ పచ్చడి నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందుకే ఎలా చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ముందుగా మనము కేజీ పండు మిర్చి తీసుకోవాలి. హాఫ్ కేజీ టమాటా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 25 గ్రామ్ ఎల్లిపాయ తీసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా కోసం 1.5 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ మెంతులు, అలాగే 3 స్పూన్ల ఆవాలని తీసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ముందుగా మనం మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకొని మనం బాగా వేయించుకోవాలి. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా మనం జీలకర్రని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా మనం ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అదే విధంగా మనం ఆవాలని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మనం బాగా చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం వేసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇలా. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని టమాటాను వేసుకోవాలి. ఇప్పుడు మనము పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా తీసుకోవాలి. దీంట్లో మనం ఎలాంటి డస్ట్ లేకుండా క్లీన్ చేసుకొని ఈ టమాటోస్లో వేసేసుకోవాలి. వీటిని వేసుకున్న తర్వాత మనము బాగా మిక్స్ చేసుకోవాలి. టొమాటో నుంచి మనకి పూర్తిగా వాటర్ వెళ్ళేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము వెడల్పాటి బాండి తీసుకొని మనం ముందుగా కడిగి తుడిచి పెట్టుకున్న పండు మిర్చిని వీటిలో వేసేసుకోవాలి. వీటిని వేసుకొని మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము టమాటో చింతపండుది ఉంది కదండి, దాంట్లో మనం కొద్దిగా పసుపు వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇలా కంప్లీట్గా వాటర్ అనేది వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అదేవిధంగా పండుమిర్చి దాంట్లో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటి రెండింటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనము పండుమిర్చిని 2 నిమిషాలకు ఒకసారి మనం వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఈక్వల్గా మనకి అంతా కూడా వేగిపోతుంది. మన టమాటోస్ని చూస్తున్నారు కదండి, కంప్లీట్గా పేస్ట్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అదే విధంగా పండుమిర్చి కూడా బాగా వేగిపోయింది. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. వేడిగా ఉండకూడదండి. ఇలా చల్లారించిన తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి మనం కొద్ది క్వాంటిటీ తోటి పండుమిర్చిని తీసుకోవాలి. అలాగే ఈ టొమాటోస్ దాంట్లో ఎల్లిపాయలు వేసుకొని అది కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం మనము ముందుగా ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ముందుగా మనము ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా పోపు గింజలు అన్నీ కూడా వేసుకొని మనం వీటిని బాగా వేయించుకోవాలి. పోపు అనేది ఎంత బాగా వస్తే పచ్చడికి రుచి అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చడిని దాంట్లో వేసేసుకోవాలి. తాలింపులో మనము పచ్చడి బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ పచ్చడిని తాలింపులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేడివేడి అన్నం తీసుకొని దాంట్లో పచ్చడి వేసుకొని కలుపుతూ ఉంటే హాహా అనిపిస్తుంది. అలా గోరుముద్దలు వేసుకొని తింటూ ఉంటే ఎంత రుచిగా ఉంది తెలుసా ఫ్రెండ్స్. మీకు కూడా కావాలంటే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, గంట కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.